ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలంలో నేను అనగా గోపు బాలరాజ్ యాదవ్ బీసీల కోసం ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసిన వీరుడని మన ఆర్ కృష్ణన్న 40 ఏళ్ల చరిత్రలో పోరాటం చేసుకుంటా వస్తున్నాడు, ఉద్యమాలు చేసుకుంటా వస్తున్నాడు. బీసీలకు 40 ఏళ్ల నుంచి పోరాటం చేసిన ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం మాకు ఇది అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి మాకు అమలు చేయాలని చెప్పి దీన్ని తొందరలో మేము బీసీలమంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ చిన్న పిల్లగాడి నుంచి కట్టెపట్టుకున్న ముసలోళ్ళ వరకు రేపు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దిగి మా బీసీ వాట మాకు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క బీసీలకు నేను బీసీ సామాన్య వర్గాలందరికీ ప్రతి ఒక్క బీసీ బిడ్డలకు బీసీ సోదరులకు నేను 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి నేను అందరికీ నా ఉదయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ మనం బీసీలమని ఉంటే మనకు 42% మనందరము కష్టపడి మనం రోడ్డు మీద నిలబడితే మన వాట మనకు వస్తుంది. ఎంబడే పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారు, మనది మనకి ఇస్తారు. మనకు రిజర్వేషన్లు మనం ఉన్నది 62% అయితే మనకు వచ్చేది వాటా మనకు 10% కూడా ఇస్తలేరు. ఇప్పుడు అదే 42% మనకు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది చేయాలని చెప్పి ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో అదే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యమాన వీళ్ళందరూ ఎంతో మంది బీసీల కోసము పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మనకు వచ్చేదాకా మనము తెలంగాణ పోరాటం ఎట్లా సాధించుకున్నామో బీసీ పోరాటం కూడా అదే విధంగా సాధించుకుంటాం అని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మా మహేష్ అన్న కానీ మా ముత్యాల యాదవ్ కానీ సత్యాన కానీ సంజీవ కానీ మన అందరికీ గట్కేసర్ మండల్ బీసీ వర్గాలకు అందరికీ నా ఉదయపూర్వకంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీదకి వచ్చి అందరం మనం నిలబడి షాపులు దుకాణాలు అన్ని పెట్రోల్ పంపులు స్కూల్ కాలేజీలు అన్ని బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికి ఏ పార్టీ వారైనా బీసీల కోసం పార్టీలు పక్కకు పెట్టి బీసీల కోసం ఐక్యతగా ఉండి ఉద్యమం చేసి అన్ని షాపులు బంద్ పెడితేనే మన బిల్లు మనకు పాస్ చేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జనాభాలో 59% ఉన్న బీసీ సోదరులందరికీ 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రులంతా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిస్తే అక్కడ బిల్లు పాస్ కాకుండా కొంతమంది కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డు చెప్పుకుంటూ ఈ యొక్క బిల్లుని పాస్ కాకుండా చూస్తున్నారు. మన నోటి కార్డు బుక్క కొట్టడం అది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అన్ని పార్టీలు జెండాను పక్కకు పెట్టి బీసీ నినాదంతో ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో కానీ బీసీ నినాదంతో మనం ముందుకు పోవాలి. అప్పుడే మనకు కాకుండా మన పిల్లలకు మన మన్మళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈ బీసీ బిల్లు పాస్ చేయించుకునే ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మనం బిల్లు పాస్ చేయించే వరకు పోరాటం ఇప్పుడు రేపు ధర్నా చేసి ఊకునేది కాదు. అందరం కలిసి పోరాటం చేయడానికి ఆర్ కృష్ణయ్య అన్న కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ బీసీ సంఘాలు అన్ని కులాలు ఉన్న ప్రతి ఒక్క కులం ముద్రాజ్ కానీ యాదవ్ కానీ పద్మశాలి కానీ మంగళి ఒడ్డరి అందరు కమ్మరి అన్ని కులాలు ఒక 114 కులాలు
అన్ని కులాలు ఏకమై బీసీ సోదరిమణులు చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కూడా రేపు ధర్నాలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా తరపున మాకు కూడా మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మా వజ్రేశన్న మాకు పిలుపునిచ్చిన ఎడల మేము కూడా అందరము మా పిసిసి అధ్యక్షుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొనమని చెప్పిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ముత్యాల యాదవ్ గారికి చెప్పడం జరిగింది. అందరికీ ఫోన్లు చేసి మేము కూడా రేపు స్వచ్ఛందంగా బీసీ ధర్నాలో పాల్గొనడానికే ఉన్నాం. ఇంకా మిగతా పార్టీలు కూడా అందరూ కూడా ఏకమై ధర్నాలో పాల్గొనాలని వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ప్రతి ఒక్కరం ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా అయితే పార్టీలని జెండాను పక్కకు పెట్టి ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఊరూరికి ప్రోగ్రాములు కానీ ఎట్లా చేసినామో ఈనాడు కూడా మన బీసీ ఉద్యమం కూడా అట్లనే నడిపించి అట్లనే పోరాటం చేసి ఖర్చులో కూడా వెనుకపోకుండా ఆర్థికంగా ఉన్న వాళ్ళం అందరం తలా ఇంత చేయి కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి మన బాలరాజన్న ఉన్నాడు, మన సత్యాన్న ఉన్నాడు, మా అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు ఉన్నారు, వెంకటనారాయణ గారు, దేవేందర్ గారు ఉన్నారు, సంజయ్ ఉన్నాడు, ఇంకా మిగతా నాయకులు మిగతా పార్టీలలో పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళందరం కూడా రేపు అయినాక మళ్ళీ ఒక కూర్చొని మీటింగ్ పెట్టి కార్యాచరణ దాన్ని సిద్ధం చేసి మన ఉమ్మడి మండలి వైజ్గా మనం ఈ పోరాటం చేద్దామని తెలియజేసుకుంటూ రేపు అందరినీ ధర్నాలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. వారికి అందరికీ నమస్కరించి చెప్తున్నా. ప్రతి ఒక్క బీసీ బిడ్డ మిగతా కులాలు కూడా మాకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.